పాతపట్నం నియోజకవర్గం కేంద్ర కార్యాలయంలో పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 1,10,250 రూపాయలు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్ గారు కొత్తూరు మండలం దిమిలి గ్రామానికి చెందిన గేదెల స్వప్న గారికి 60,000 రూపాయలు మరియు బండారు లక్ష్మి గారికి 50,250 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం అందించిన శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు గారు ధన్యవాదాలు తెలిపిన బాధిత కుటుంబ సభ్యులు. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలంలో గల పలువురు కుటుంబ సభ్యుల అనారోగ్యంతో బాధపడుతూ స్థానిక నాయకుల ద్వారా స్థానిక శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు గారి దృష్టికి తీసుకురాగా వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొరకు సిఫార్సు చేసి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆ కుటుంబాలకు 1,10,250 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎంఆర్ఎఫ్ నిధులు అందిస్తున్నారు. అలాగే ఈ నియోజకవర్గాల గత పాలకులు ఏ రోజైనా సీఎం సహాయ నిధి కోసం ఒక దరఖాస్తు అయినా చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ 50,000 రూపాయలు చెక్కు మన మామిడి గోవిందరావు ద్వారా ఇవ్వడం జరిగింది. శాసనసభ్యులు మామిడి గోవిందరావు గారికి మరి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటారు.